అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఏపీలో కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాట్ల ప్రక్రియ అయితే పూర్తయింది. దీంతో జిల్లా సంఖ్య 28కి చేరింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక మార్కాపురం, పోలవరం జిల్లాల్లో ఏర్పాటు చేశారు. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా, ఇక అన్నమయ్య జిల్లా కేంద్రంగా అయితే మదవల్లిని అయితే ఏర్పాటు చేశారు. అక్కడ కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, ఆర్డీఓలు సిబ్బంది నియామకాలు కూడా మొదలయ్యాయి. ఇక బుధవారం నుంచి జిల్లా కేంద్రాల నుంచి పాలన మొదలవుతుంది. 2 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లతో పాటు వివిధ ప్రాంతాల్లో మార్పు చేర్పులపై అయితే రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. గెజెట్ జారీ చేయాలని ఆదేశించారు. ఏపీలో కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. దీంతో జిల్లా సంఖ్య అయితే 28కి చేరింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదల చేశారు. మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేశారు. రంపచోడవరం కేంద్రంగా అయితే పోలవరం జిల్లా, మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా, అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లిని ఏర్పాటు చేశారు. అక్కడ కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, ఆర్డీఓలు సిబ్బంది నియామకాలు కూడా మొదలయ్యాయి. బుధవారం నుంచే జిల్లా కేంద్రాల నుంచి పాలన మొదలవుతుంది. 2 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లతో పాటు వివిధ ప్రాంతాల్లో మార్పు చేర్పులపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక గెజెట్ జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అయితే అందిస్తారు. రామ్మోహన్, చెప్పండి అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? గుడ్ మార్నింగ్ ఫాతిమా. ఏపీలో నూతన జిల్లాలకు ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. నేటి నుంచి నూతన జిల్లాలు అయితే ఏర్పాటున్నాయి. ఏపీలో కొత్తగా జిల్లాలు నేటి నుంచి పాలన ప్రారంభించబోతున్నారు. ఏపీలో కొత్తగా 28 జిల్లాల సంఖ్య, కొత్త జిల్లాల ఏర్పాటు తుది నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో మార్కాపురం ఒకటి, అదేవిధంగా పోలవరం జిల్లాలో రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు, మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు, అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లి, మరో వీటి పాటు రెవెన్యూ డివిజన్ మరో కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు, వాళ్ళు రెవెన్యూ మండలాలు తెచ్చి సరిహద్దుల్లో మార్పులు చేశారు ఫాతిమా. అదేవిధంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి మార్కాపురం జిల్లా కేంద్రం చేసి నేడు మార్కాపురం జిల్లాలో పలు కలెక్టర్ కార్యాలయాన్ని మంత్రి డివిఎన్ స్వామి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జి కలెక్టర్గా నియమించారు. ఇన్ఛార్జి కలెక్టర్ పి రాజాబాబు, ఇన్ఛార్జి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు, సబ్ కలెక్టర్ గా రోణంకి గోపాలకృష్ణను నియమించడం. వీరు నేడు ఏదైతే మార్కాపురం జిల్లా కార్యాలయాన్ని నేడు స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణ రెడ్డి కలిసి ప్రారంభించున్నారు ఫాతిమా.